హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇటీవల G20 దేశాల సదస్సు సందర్భంగా భారత్ వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తిరుగు ప్రయాణంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆయన విమానం కదలనంటూ మొరాయించింది. సదస్సు ముగిసి దేశాధినేతలందరూ వెళ్లిపోయిన ఆయన నివాసంలో ఆయన విమానంలో సాంకేతిక లోపం కారణంగా 2 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండిపోయారు. తాజాగా కెనడా ప్రధాని ట్రూడో విమానం మరోసారి మొండికేసింది. నూతన సంవత్సరాది నేపథ్యంలో ట్రూడో తన కుటుంబ సభ్యులతో కలిసి జమైకా వెళ్లారు. అయితే జనవరి 2న విమానం ఇంజన్, ఇతర వ్యవస్థల పనితీరుకు సంబంధించి తనిఖీలు చేస్తుండగా సాంకేతిక లోపం బయటపడింది. ఆ లోపం కారణంగా విమానం కదిలే పరిస్థితి లేకపోవడంతో ట్రూడో బృందంలోని భద్రతా సిబ్బంది కెనడాలోని అధికార వర్గాలకు సమాచారం అందించాయి. దాంతో కెనడా నుంచి ఓ ప్రత్యేక విమానంలో టెక్నికల్ టీంను జమైకాకు పంపించారు. ఆ బృందం విమానానికి మరమ్మతులు చేయడంతో ట్రూడో జనవరి 4న అదే విమానంలో కెనడా చేరుకున్నారు. జస్టిన్ ట్రూడో తన ప్రయాణాల కోసం CC-144 ఛాలెంజర్స్ విమానాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన విమానం. మరోవైపు వార్సాలో పోలిష్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రష్యా ఈ యుద్ధంలో తప్పక గెలవాలి అని అనడం ఇబ్బంది కలిగించే ప్రజా తప్పిదాన్ని చేశాడు. అతను నాలుక జారినందుకు త్వరగా క్షమాపణలు చెప్పాడు మరియు తనను తాను సరిదిద్దుకున్నాడు. క్షమించండి, రష్యాపై ఈ యుద్ధంలో యుక్రెయిన్ గెలవాలి అని అతను చెప్పాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్